సార్ నేను వైజాగ్లో ఉన్నాను. అప్పుడు ట్రైన్ ఎక్కాను, వైజాగ్ వెళ్తా ఉంటే మీకు చెప్పినట్టున్నాను, నా ముందు ఒక బెర్త్లో ఒక సహోదరి పడుకునింది. తన ముఖం బాగా స్కెలిటన్ లాగా, స్కెలిటన్ అంటే అస్థి పంజులా కనబడిపోతుంది. మొత్తం స్కిన్ ఏదో తొడుగు పైన పాలిథిన్ పేపర్ తొడిగిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. బోన్స్ బయటికి అలా వచ్చేస్తుంది. వాళ్ళు భయంకరమైన ఇదిగా ఉన్నారు, విగ్రహార్థికుల్లా ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు అన్నీ మెడలో ఎన్ని ఉన్నాయి. పక్కన వారి తల్లిగారు అనుకుంటా, ఇంకోళ్ళు వాళ్ళ హస్బెండ్ ఉన్నట్టున్నారు. అటు ఇటు కూర్చున్నారు. పడుకునింది ఆవిడ. పడుకుని నాకు భారం ఎక్కువైపోయింది. ప్రభా, ఎలా అయినా సరే ఈ సహోదరికి నేను దేవుని సువార్త చెప్పాలి. ఎలా చెప్పాలని నా ప్రయత్నం చేస్తున్నాను, సొంత ప్రయత్నం చేయకూడదు ప్రభా అంటూ వెళుతున్నాను. అలా చాలా ఒక 50-60 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఈలోపు నేను బైబిల్ చదువుకుంటున్నాను. చదువుకుంటుంటే ఆటోమేటిక్గా వాళ్ళు పలకరించారు. వాళ్ళు పలకరించిన తర్వాత నేను మొదలుపెట్టాను ఇంకా సువార్త. అమ్మాయి ఏమైంది ఏంటి అని అంటే అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి చెప్పారు. పుట్టపర్తి సత్యసాయిబాబా యొక్క క్యాన్సర్ హాస్పిటల్ ఏమి ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళి వస్తున్నారంట. అయితే మీరు వాళ్ళది విజయనగరం, పాచిపెంట అని ఏదో ఊరు. అయితే అక్కడ వెళుతున్నాము, ఇంకా వైజాగ్కి తీసుకెళ్ళిపోమన్నారు. కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్కి తీసుకెళ్ళిపోమన్నారు. ఆ హాస్పిటల్లో బ్లడ్ ఎక్కించాలి ముందు అర్జెంటుగా అని చెప్పేసి అన్నారండి. అప్పుడు నేను సువార్త చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను. అస్సలు ఎక్కట్లా. ఎందుకు చెప్పండి, వాళ్ళ బాధ చాలా పెద్దది. నేను వాక్యం చెప్పేస్తానంటే అది వాళ్ళకి ఎక్కట్లా. అమ్మా మీరు 2 మాటలు వినండి, దేవుడు చాలా గొప్పవాడు అంటే వాళ్ళు బాగా చివరి ప్లేస్కి వచ్చేసారనమాట. ఆ బ్లడ్ కూడా ఎక్కించడానికి కూడా ఎవరంటే వాళ్ళ సొంత బంధువులే, ఇంట్లో వాళ్ళే. ఆ వెళ్ళేటప్పుడు బాగానే పంపించారంట. అక్కడి నుంచి ఫోన్ చేశారు బ్లడ్ ఎక్కించాలనగానే. అక్కడ నుంచి 1.5 డే జరిగింది. ఒక్కడ ఫోన్ లిఫ్ట్ చేయడానికి స్విచ్ ఆఫ్ పెట్టేశారు. స్విచ్ ఆఫ్ కాదు, ల్యాండ్ ఫోన్స్ అయ్యి ఎవరు లిఫ్ట్ చేయట్లేదంట ఇంట్లో వాళ్ళు. చాలా బాధపడి ఆ బాధలో ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పే విధానం వాళ్ళకి ఎక్కదు. అప్పుడు అన్నాను, బ్లడ్ గురించి బాధపడుతున్నారంటే అవును బాబు అన్నారు వాళ్ళమ్మ. అంటే నేను అన్నాను, బ్లడ్ నేను ఇస్తాను, కొంచెం మాటలు వింటారా అన్నారు. ఒక్కసారిగా వాళ్ళు ఎలర్ట్ అయిపోయారు అనమాట. బ్లడ్ ఇంట్లో వాళ్ళు ఎవరన్నారు, ఈయన ఇస్తానన్నాడు అనే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి దేవుని వాక్యం నేను సంపూర్ణంగా నాకు తెలిసినంత వరకు ప్రకటించాను. చాలా బాగా విన్నారు. భర్త విన్నాడు, ఆ తల్లి విన్నది, ఆ చెల్లి కూడా విన్నది. తన పేరు మర్చిపోయాను, గుర్తురాట్లా, చాలా కాలం అయిపోయింది. 20 సంవత్సరాల పైన టాపిక్ ఇది. వెంటనే విన్న తర్వాత లేచి కూర్చుంటే ప్రార్థన చేస్తాను, అంతా అయిపోయింది. అయితే ఆవిడకి అనుమానం ఏంటంటే, మరి వైజాగ్ వచ్చిన తర్వాత ఈ బ్లడ్ ఇస్తాడంటవా అంటే మళ్ళీ సాతాను ప్రవేశించి ఇచ్చేసాడు. అయిపోయిన తర్వాత అమ్మ మీరు అక్కడ ల్యాండ్ నెంబర్ ఉంది నేను ఉండే చోట, ఆ నెంబర్ ఇస్తున్నాను, దయచేసి ఆ నెంబర్కి చేయండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వస్తాను అని చెప్పి ట్రైన్ దిగిపోయాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను 3 days 4 days చూశాను, ఫోన్ లేదు. నేను చెప్పాను అక్కడ కౌంటర్లో, ఇదిగో పలానా చోట నుంచి ఫోన్ వస్తే నాకు వెంటనే పిలవండి అని చెప్పాను. పిఎం పాలెం ఉంటుంది, పోతిన మల్లయ్యపాలెం అని చెప్పి వైజాగ్లో మధురవాడ దగ్గర లోపల ఉంటుంది, క్రికెట్ స్టేడియం ఉంటుంది చూసారా, ఆ పక్కన అనమాట. అక్కడ ఉన్నాను అప్పుడు. అయితే చెప్పిన తర్వాత 3 రోజులకి 4 రోజుల వరకు రాలేదు. నేను అనుకున్నాను ఒకవేళ అమ్మాయి ఏమన్నా జరిగిపోయిందేమో, రెండోది ఏమైనా జరిగిందో అనుకుంటే నేను బాధపడిన తర్వాత ఏం చేశానంటే, ఇంకా నేను ప్రభు దగ్గర అప్పుడు బాగా ఫాస్టింగ్స్ ఎక్కువ ఉండేవాడిని. ప్రభు 1 week ఫాస్టింగ్ ఉంటానని చెప్పేసి ప్రార్థన చేసుకుని డెడికేషన్ చేసుకుని ఆ పూటంతా ప్రార్థన చేసుకుని లేచిన తర్వాత ఫోన్ వచ్చింది. దేవుడి దగ్గర ఏమని చెప్పారంటే ఫాస్టింగ్ ఉంటానని చెప్పాను కదా. ఫోన్ వచ్చిన తర్వాత ఆ ఫోన్ని నేను లిఫ్ట్ చేసి మాట్లాడితే అంటే వణుకుతూ మాట్లాడుతున్నారు. ఆ బ్రదరు వాళ్ళ హస్బెండ్, మీరు వస్తారా అన్నారు కదా, వస్తున్నారు కదా అంటే, ఏంటి 4 days నుంచి చూస్తున్నాను, అసలు మీరు ఫోన్ లేదు, ఎలాగా ఏంటి అని చూస్తాను ఉన్నాను, ఎందుకు చేయలేదంటే వాళ్ళు అనుకున్నారంటే ఎవరు ఇంట్లో వాళ్ళే, సొంత వాళ్ళే, మా రక్త సంబంధికులే, ఇంట్లో వాళ్ళే ఎవరు ఇవ్వనన్నారు, డైరెక్ట్గా చెప్పారు. పరాయుడు నువ్వెందుకు ఇస్తావని చెప్పి మేము డౌట్ పడి ఏం చేసామంటే పురుగు మందు తెచ్చుకొని కూర్చొని మీకు ఫోన్ చేస్తున్నాం. నాకు ఏడుపు వచ్చింది. పురుగు మందు తెచ్చుకొని ఫోన్ చేస్తున్నారంట. ఒకవేళ గనక నేను కాదు అంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, ఆ అమ్మాయి చచ్చిపోతుంది అన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. ఇంకా మేము అప్పటిలోపే చచ్చిపోతుంది బెటర్ అనిపించి ఫిక్స్ అయ్యామని. నా మనస్సు అంతా ఎంతగా, నేను వస్తానని చెప్పాను కదా, ఎందుకు మీరు ఎలా చేశారన్నా. అయితే నేను ఆల్రెడీ దేవుడికి ఒక డెడికేషన్ చేశాను. ఏమని, ఉపవాసం ఉన్నప్పుడు కంపల్సరీ బ్లడ్ తీయడానికి లేదు. అది ఎవరికి వాళ్ళు చెప్పాను. ఇప్పుడు ఏమనుకుంటారు, ఇప్పుడు
వీడు మాత్రం డైలాగ్ వేసాడు కానీ ఇవ్వడానికి లేడు అని అనుకుంటారు కదా. ఏం చెప్పకుండా, నేను ఇక్కడ కూడా చెప్పకుండా నేను ఇట్లాగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి పలకరించడానికి అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పుడు ట్రైన్లో చూసిన వాళ్ళ హస్బెండ్ ఏమో చాలా చక్కగా ఉన్నాడు. ఇప్పుడు చింపిరి జుట్టు వేసుకుని బట్టలు మాసిపోయి గడ్డమల పెరిగిపోయి చాలా దరిద్రంగా అయిపోయాడు. అంటే డౌట్ వచ్చేసింది, ఎవరో ఈయనెందుకు ఇస్తారు. నేను వచ్చిన తర్వాత నన్ను పట్టుకుని ఏడిచారు. నేను ఇచ్చేది ఒక్కడనే ఎంత ఇస్తాను, మహా అయితే 350 ml ఇస్తానేమో. కానీ ఏడవటం అంతా ఏడవలేదండి. డబ్బుకు కొదవలేదు, కానీ ఎవ్వరు రాలేదు. నువ్వు వచ్చావయ్యా అని చెప్పి ఆ తల్లి ఏడ్చింది. ఆ తర్వాత బ్లడ్ తీయడానికి వెళ్తాను, బ్యాంక్ ఉంటుంది లోపల తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ అడిగింది ఏంటో తెలుసు వాళ్ళు, టిఫిన్ చేసావా, మార్నింగ్ టైం టిఫిన్ చేసావా అన్నారు. మాట్లాడలేదు. అదే భోంచేస్తారేమో తినొచ్చారు కదా అన్నారు. వెంటనే మనసులో కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా దేవుని వాక్యమే ఆహారం అని బైబిల్ ఉంది. నేను నిర్ణయించుకుని ఏం చేయను, మరి అబద్ధంలాగా ఉండకూడదు. కానీ వెంటనే ఈ వాక్యం గుర్తొచ్చింది. వాక్యం ఏంటి? మన యొక్క ఆత్మీయ జీవితానికి ఆహారం. అది వెంటనే గుర్తొచ్చి ప్రభువా మరి వాక్యమే ఆహారం కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నానని అంతరంగంలో కొనుక్కొని చెప్పా. ఏమనంటే తిన్నాను, పొద్దున్న చేస్తాను అని అయిపోయింది. వెంటనే టక్కని తీశారు. అంటే ఫాస్టింగ్ తీస్తే ఏమంటే చాలా ప్రమాదం అని వెంటనే తర్వాత చెప్పారు. ఏమని, పెరాలిసిస్ కానీ హార్ట్కి కానీ వెంటనే స్ట్రోక్ వస్తాయంట. నాకు తెలియదు ఆ విషయాలు. తీశారు. తీసిన తర్వాత అక్కడ ఉన్న నర్సు తీసేటప్పుడు ఆమె మాత్రం నిజం చెప్పమ్మా, నేను ఫాస్టింగ్ ఉన్నాను దేవుని దగ్గర, మరి వాళ్ళ డాక్టర్కి అయితే చెప్పొద్దట. ఈ బాబు చెప్పకపోతే ఏమైతే ఏమి కాదు, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు, ఆమె క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత భయపడతాను తీసింది. దేవుని దగ్గర ఏం కాలేదు, అయిపోయింది. బ్లడ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పట్టుకొని, తల్లి భర్త పట్టుకొని నన్ను చాలా ఏడ్చారు. ఇచ్చి మీరు నమ్మండి ఎంత ఉంటే తెలియదు, పెద్ద కట్ట తీశారంట. డబ్బుల కోసం కాదు నేను వచ్చింది, ఈ అమ్మాయి గురించి రక్షించబడతారు మీరని, దేవుడి రాజ్యంకి వెళ్తారు నా ఆశ, అంతే, ఏం కాదు అని చెప్పేసి ఆ అమ్మాయికి కూడా చెప్పాను. అమ్మ ఇట్లాగ అని చెప్పేసి ప్రార్థన చేశాను. అలాగే అన్నయ్య అని చెప్పి మాట్లాడింది. హాస్పిటల్లోకి వెళ్ళి చక్కగా అయిపోయాం. అంత అయిపోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ లేదు. తర్వాత వాళ్ళకి అక్కడ ఎవరు ల్యాండ్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ఫోన్ చేసి కేజీహెచ్కి చేస్తే ఆ అమ్మాయి లేచి అందరితో మాట్లాడుతుంది అంటున్నాను. నాకు షాక్, అసలు ఏంటి ఎంత ఆశ్చర్యం అని చెప్పేసి నేను మళ్ళీ బయలుదేరి వెళ్ళాను. వెళ్ళేసరికి ఆ అమ్మాయి నమ్మండి మీరు, ఆ అమ్మాయి పూర్తిగా విగ్రహాలు. నేను బైబిల్ ఇచ్చాను, ఆ బైబిల్లో వాళ్ళు రిసిప్ట్ పెడితే తిడుతుంది. రిసిప్ట్ ఉంటాయి కదా హాస్పిటల్ సంబంధించి, అయ్యో దాంట్లో పెట్టకూడదు, అన్నయ్య ఊరుకోడు, ఇట్లా మాట్లాడుతూ ఉన్న తర్వాత సరే అని చెప్పేసి నేను కొన్ని విషయాలు చెప్పి ధైర్యంగా అన్న నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదేంటి ఇక్కడ ఉన్నాను నేను అంటాను ఫస్ట్. ఎందుకంటే ట్రైన్లో నుంచి వచ్చిన తర్వాత ఇంక తనకి కోమాలకి వెళ్ళిపోయిందంట. అర్థమవుతుందా? నాకు తెలియదు, వాళ్ళు చెప్పలేదు నాకు. కోమాలకి వెళ్ళిపోయిన తర్వాత అన్కాన్షియస్లో ఉంది కదా, మరలా ఈరోజు మెలకు వచ్చిందంట. అది ఆ విషయం ఆవిడ ఎలా అర్థమవుతుంది, ట్రైన్లో కనిపించా కదా మనం, మళ్ళీ ఇక్కడేంటి హాస్పిటల్లో ఉన్నాం అంటుంది నన్ను. అంటే ఈ మధ్యలో అంతా తనకి కాన్షియస్లో లేదు. అప్పుడు ఒక ఆయన ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, చాలా బాగుంది, తెల్లగా ఉన్నాడు, తెల్ల బట్టలతో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. అక్కడ ఎంత బాగుందో నాకు ఒక అన్యురాలు యేసుప్రభుడు తెలియనివాడు చెప్తున్న మాట నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంత బాగుందో ఆ ప్లేస్. బాగుంటే 2 స్వరాలు ఏడుస్తున్నాయి, ఒకటి మా అమ్మది, ఒకటి భర్తది. ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తుంటే రమ్మంటున్నారు పద్దాక, ఏడుస్తూ. అయితే ప్రభుత్వ దగ్గర నుంచి రావటానికి నాకు ఇష్టం లేదండి. ఎంత బాగుందో తెలుసా అక్కడ, అంత బాగుంది. నేను ఆ ప్లేస్ నుంచి రాను. వీళ్ళు ఏడుస్తుంటే చిరాకు వస్తుంది నాకు. ఎవరు ఏడుస్తుంటా? భర్త తల్లి ఏడుస్తుంటే చిరాకుగా ఉంది నాకు. అన్నయ్య వెంటనే ప్రభు అన్నాడంటే, అమ్మ రమేష్ అన్నయ్య వస్తున్నాడు, ఒక్కసారి వెళ్ళిరా అన్నాడంట. ఇవన్నీ నాకే వింతగా ఉందని చెప్తున్నాను కదా. వెళ్ళి రానంగానే నేను ఏం మాట్లాడో తెలియదు, కన్నీళ్ళు ఆగట్లేదు. వచ్చాననే నిన్ను చూడటం కోసం వచ్చాను నేను అని చెప్పేసి, మీరు నమ్మండి ఆ వార్డులో ఉన్న వాళ్ళకి నా కళ్ళ ముందు అద్భుతమైన ప్రార్థన చేసింది. నేను షాక్లోకి వెళ్ళిపోతున్నాను అంతా. అన్నయ్య మీకోసం వచ్చాను, నేను వెళ్ళిపోతున్నాను చెప్పేసింది. ఇదేంటమ్మా నువ్వు ఉండాలి కదా ఏడుస్తున్నాడు. లేదని నీకోసం వచ్చాను నేను. ఒకసారి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలియపరిచాడు ప్రభు, అందుకు వచ్చాను నేనని చెప్పేసాను. అన్న తర్వాత నేనేం మాట్లాడలేకపోయాను. అయిపోయింది. వాళ్ళకేం చెప్తే వాళ్ళు చనిపోతారని చెప్తే ఊరుకుంటారా? అమ్మా ప్రార్థన చేస్తాను, మీరు ధైర్యంగా ఉండాలని వచ్చాను. ఆ సాయంత్రం నా మరుసటి రోజు ఫోన్ చేస్తే చనిపోయారు. ఏం దేవుడు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ అమ్మాయి రక్షించబడి ఎక్కడికి వెళ్ళిందని చెప్పొచ్చు మనం ధైర్యంగా.
అనుమానం లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళింది. ఎంత గొప్ప విషయం! ఇదేంటి సువార్త హృదయము.